నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 3:21 గ్రహణం ప్రారంభమై రాత్రి 7:52 వరకు ఉండనుంది. దేశంలో ఇది పాక్షికంగా కనిపించనుంది. అయితే గ్రహణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవకాశం కలగనుంది. సాయంత్రం 6:20 నుంచి 6:47 వరకు, అంటే 27 నిమిషాల పాటు గ్రహణాన్ని చూసేందుకు అవకాశం ఉంది. గ్రహణ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీవారి ఆలయ ద్వారాలు మూతపడ్డాయి. ఈ సాయంత్రం 3:32 నుంచి 6:47 వరకు కూడా గ్రహణ గడియలు ఉండడంతో 6 గంటల మునిపే ఆలయాన్ని మూసివేయాల్సి ఉండడంతో ఉదయం 9 గంటలకే టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేశారు. ఈ వేకువజామున 3 గంటలకు శ్రీవారి ఆలయాన్ని తెచ్చినటువంటి అర్చకులు స్వామివారికి కైంకర్యాలు నివేదనలు పూర్తి చేసిన అనంతరం సుప్రభాత సేవ, అర్చన, తోమాల సేవ కైంకర్యాలను కూడా పూర్తి చేసి తదనంతరం స్వామివారికి నివేదనలు సమర్పించిన పిదప 2 గంటల పాటు సామాన్య భక్తుల్ని శ్రీవారి దర్శనానికి అనుమతించినటువంటి టీటీడీ ఉదయం 9 గంటల సమయంలో ముందుగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకలి ద్వారాలను మూసివేసింది. ఆ తర్వాత వెండి వాకాల ద్వారాలను మూసివేసి చివరిగా ప్రస్తుతం మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో మహాద్వారం, ఈ ద్వారాలను కూడా మూసివేసింది. ప్రస్తుతం ఆలయంలో భద్రతా సిబ్బంది మినహా ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 12:30 గంటల పాటు టీటీడీ భక్తుల్ని దర్శనానికి కూడా నిలిపివేయనున్నది. ఈ గ్రహణ గడియలు ముగిసిన అనంతరం రాత్రి 7:30 గంటల సమయంలో శ్రీవారి ఆలయ ద్వారాలను తెరవనున్న అర్చకులు ముందుగా శుద్ధి పుణ్యావచనం కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత స్వామివారికి కైంకర్యాలతో పాటు నివేదనలు సమర్పించి రాత్రి 8:30 నుంచి కూడా భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఇప్పటికే టీటీడీ భక్తులకి దర్శనం లేదని చెప్పి కూడా ముందుగానే ప్రకటించి నిన్న రాత్రి నుంచే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ను కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. భక్తులను ఎవరిని కూడా కంపార్ట్మెంట్లోకి అనుమతించకుండా టీటీడీ కూడా ముందుగానే భక్తులకి ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత స్వామివారికి మహాప్రసాదమైన లడ్డూలు ఇచ్చేటటువంటి లడ్డూ విక్రయశాలను కూడా ఈ ఉదయం నుంచి టీటీడీ మూసివేసింది. అలాగే అన్నప్రసాద సముదాయాన్ని కూడా మూసివేసింది. ఈ గ్రహణ గడియలు ముగిసిన అనంతరం రాత్రి 8:30 గంటల సమయంలో లడ్డు అన్నప్రసాద కేంద్రాలను కూడా తెరిచి శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం 9 గంటల నుంచి కూడా తిరిగి అన్నదాన వితరణను పునరుద్ధరించడంతో పాటు భక్తులకు లడ్డూలో పంపిణీ చేసేదానికి కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. మొత్తానికి చూసుకుంటే 12:30 గంటల పాటు భక్తులకు స్వామివారి దర్శనం లేకుండా కూడా టీటీడీ ఆలయ ద్వారాలను మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 7 గంటల సమయంలో వైకుంఠ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లో కూడా టీటీడీ భక్తులను అనుమతించనున్నది. 8:30 గంటల నుంచి కూడా అప్పటి నుంచి వచ్చేటటువంటి భక్తులను కూడా టీటీడీ దర్శనానికి అనుమతించనుంది. ఈ గ్రహణ నేపథ్యంలో 3వ తేదీ నుంచే టీటీడీ సర్వదర్శన టోకన్ల జారీని కూడా నిలిపివేసింది. రేపటి నుంచి యథావిధిగా సర్వదర్శన టోకన్ల జారీని కూడా పునరుద్ధరించింది. రోజుకు 15,000 మంది భక్తులకు కూడా HD టోకన్లు కూడా టీటీడీ జారీ చేయనున్నది. ఇది ప్రస్తుతం శ్రీవారి ఆలయానికి ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుమల.